న్నాం తండ్రి. అలాగే తండ్రి స్త్రీలు పురుషులు నాయన చిన్న బిడ్డలు ప్రభు యవనస్తు బిడ్డలు ప్రభు ఈ స్థలానికి వచ్చి నిన్ను సృజించుకుంటే భాగ్యం దయచేయండి తండ్రి. సున్న మనిషి దేవా నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యం. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ కూడా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాత్రి నా హృదయాన్ని యేసు ప్రభుకి ఇస్తానన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి మరొకసారి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రాత్రి ఎండినను ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడూ మీ కనికర కృపలను బట్టి ప్రత్యేక వందనాలు వందనాలు వందనాలు. స్తోత్ర సందేశంలోనికి వెళుతూ ఉండగా మా హృదయాలను మరొక్కసారి మీ వైపు త్రిప్పి మీ వాక్యాన్ని వినడానికి, తినడానికి, జీర్ణించుకోవడానికి, ఆశీర్వాదములను పొందుకోవడానికి యోగ్యత కలిగిన బిడ్డలుగా, యోగ్యత కలిగిన సేవకులుగా, యోగ్యత కలిగిన వింటూ ఉన్న ప్రతి వారిని మీరు మార్చమని బ్రతిమాలుతూ మరొక్కసారి జరగవలసిన ప్రతి అంశమునందును మీరు మాత్రమే. 3 రకముల జ్ఞానాలు ఉన్నాయి. నేను ఈరోజు చెప్పేది ఒకటే. మూడు జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి దేవుని జ్ఞానం. భార్యను, కుటుంబానికి లోబడి ఎప్పుడు పై నుండి వచ్చే జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కుటుంబానికి భర్త లోబడతాడు, పిల్లలకి కూడా భర్త లోబడతాడు. పిల్లలేమో భర్తకు, తండ్రికి లోబడతారు. భార్య భర్తకు లోబడుతుంది. ఎప్పుడు పై
పై నుండి వచ్చే జ్ఞానం అనగా ఈ రాత్రికాల సమయమందు తండ్రి దేవా, ఇటు రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, గొప్ప భాగ్యమును బట్టి నీకు వందన దేవా. ఇదిగో ఈ రాత్రికాల సమయమందు దేవా, అనేక మంది బిడ్డలు, దైవజనులు, దేవ ఆత్మీయులందరూ కూడా ఈ కూడికలో ఏకీభవించారు. రావలసిన దీవెనలు, ఆశీర్వాదాలు దేవ అందరిపైన కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. డేవిడ్ అయ్య గారికి, వారి కుటుంబానికి మరొకసారి వందనాలు. అనిల్ కుమార్ అయ్య గారు, అలాగే మోషయ్య గారికి, జాషువా గారికి. యేసు త్వరలో వచ్చుచున్నాడు, యేసు త్వరలో వచ్చుచున్నాడు, యేసు త్వరలో వచ్చుచున్నాడు, యేసు త్వరలో వచ్చుచున్నాడు. తన స్వకీయ సంగమును కొనిపోవ వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు. క్రీస్తు మహారాజుకి హల్లెలూయా. మీ అందరికీ ఉన్న మా ప్రియ పరలోకపు రాజానికి వందనాలు, స్తోత్రాలు పరచడానికి, దేవాన్ని మాటలు వినటానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. నిజమే, సమయాన్ని చూడనట్టు వారు ఎంతో మంది ఉన్నా దేవా, యోగ్యత లేని మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి ఊపిరిని, ఘనతలు, మహిమలు, ప్రభావములు ఈ కూడికల ద్వారా మీరు పొందుకోమని గనుడు, రక్షకుడు, అతి శ్రేష్ఠుడైన ఉన్నతమైన నామమున మిక్కిలి వారి కుటుంబానికి సహకరించినటువంటి సేవకులందరికీ, వాయిద్యాలు వాయించేటువంటి ఆర్కెస్ట్రా వారికి, ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విశ్వాసులకు అందరికీ కూడా దేవుని కృప తోడుగా ఉండి నడిపించి ఇంకా జరగవలసిన కార్యక్రమాలు కూడా జయప్రదముగా జరిగించును గాక. ఆమేన్.